నాయకుడా, బలపరచే నాయకుడా, నా యేసయ్యా బలపరచే నాయకుడా, యజమానుడా నా యేసయ్యా పరిశుద్ధుడా, గణనీయుడా, యజమానుడా, నా యేసయ్యా పరిశుద్ధుడా, గణనీయుడా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో ఉండాలని, నీతో నడవాలని, అంతులేని ఆశ నాలో రగిలేనే, అంతులేని ఆశ నాలో రగిలేనే, అంతులేని ఆశ నాలో రగిలేనే, అంతులేని ఆశ నాలో రగిలేనే. ప్రియులారా, క్రీస్తులో ఉన్న వారికి ఏం జరుగుతుందంటే, ఇలాగూ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఇలాగూ దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఇలాగూ అందరము కలిసి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళి, ఈ వాక్యము నీ హృదయములను త్రిప్పివేసి దేవుని కొరకు జీవించాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు రోషం కలిగి ఏలియాలాగా బ్రతకాలి, దేవుని కొరకు పౌలు గారు సేవన చేసినట్లుగా చెయ్యాలి అనే ఆ రోషము, ఆ ఆశ, ఆ ఆకలి రగులుతూ ఉంటుంది నీ హృదయంలో. దాని అర్థం ఏంటంటే క్రీస్తులోకి నువ్వు వచ్చావని అర్థం. క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ చెప్పే ప్రతి మాట నీకు సెట్ అవుతుంది. ఆ పెయింట్స్ గోడ మీద ఎలాగూ రాస్తే అతుక్కొని సెట్ అయిపోయినాయో, ఇక్కడ చెప్పే మాటలు నీ హృదయంలో సెట్ అయిపోయి అతుక్కుపోయి నీలో అంతులేని ఆశను, ప్రభు కొరకు బ్రతకాలని ఆశను రగిలిస్తూ ఉంటది. అలాంటి వారు క్రీస్తులో ఉన్నారు అని అర్థము. మరి బయట ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు కూడా వాక్యం వింటారు, కానీ వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు. వీళ్ళు కూడా వాక్యం వింటారు, తొందరగా మర్చిపోతారు. వీళ్ళు వాక్యం వింటారు కానీ ఆ వాక్యం వాళ్ళ మీద ప్రభావం చూపదు, ఏదో పైనే ఉంటారు. వాక్యం నీ మీద ప్రభావం ఎందుకు చూపట్లేదంటే, నీవు క్రీస్తుకు బయట ఉన్నావు. కావున సహోదరుడా, ఇప్పుడు ఆలోచన చేసుకో, దేవుని కొరకు ఆశలు రగులుతున్నాయా నీలో? ఏలియాలాగా రోషము కలిగి నేను దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటున్నావా? పేతురులాగా నా ప్రాణాన్ని దేవుని కొరకైనా సమర్పిస్తాననే తీర్మానం చేసుకుంటున్నావా? ఎలీషాలాగా నాకు రెట్టింపు ఆత్మ కావాలి అనే ఆకలి నీలో పుడుతుందా? పాల్ యాంగిచో అనే దైవజనుడు, ప్రపంచ సేవకుడు, ఆయన దేవుణ్ణి ఏమడిగాడంటే, నేను దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు, ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమడిగాడంటే దేవుణ్ణి, ప్రభువా నా తర్వాత గొప్ప దైవజనులు ఈ సేవలో పుట్టుకు రావాలి.
ఆయన అలాగూ సేవ చేస్తామంటే ఆ సేవలోనే డిఎల్ మోడీ అనే మరొక ప్రపంచ సేవకుడు పుట్టుకొచ్చాడు. అది క్రీస్తులో ఉన్న వారి యొక్క స్టాండర్డ్. అది తల్లి, నీ కడుపును పుట్టిన పిల్లలు దేవుని సేవ చేయాలి. అది నువ్వు క్రీస్తులో ఉన్న దానికి గుర్తు. సంగమలో మనం ఆత్మలో కన్నామే, ఆత్మీయ బిడ్డలు. ఆ బిడ్డలు దేవునిలో వాడబడాలి. అది క్రీస్తులో ఉన్నదానికి గుర్తు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో చదువుతున్నావు, 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. కావున ప్రభునంతులేరా, అవమానము నీకుండదు, ఘనత వస్తుంది. నింద నీకు రాదు, సంతోషం వస్తుంది. నీకు నిత్యానందం కలుగుతుంది. ఇవి ఎప్పుడు అనంటే క్రీస్తులో. చెప్పండి అందరూ, ఎక్కడికి రావాలి మనం? క్రీస్తులోనికి రావాలి. తర్వాత క్రీస్తులోనికి వచ్చేవనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఎట్లా వస్తున్నాయో తెలుసా మీకు? ఒక సెంటెన్స్ అట్లా మీకు చెప్పగానే ఇంకొక సెంటెన్స్ దేవుడు నా మైండ్లో పెడుతున్నాడు. ఈ సెంటెన్స్ మీకు చెప్పగానే మరలా ఇంకొక సెంటెన్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మెసేజ్ వేరే వాళ్ళకి లైవ్ వెళ్తుంది. ఇక్కడ ఈ పుల్పిట్ మీద నాకు దేవుని దగ్గర నుండి లైవ్ జరుగుతూ ఉంది. క్రీస్తులోనికి రావాలి మనం. క్రీస్తులోనికి రావాలి. ఆ నిందలు, ఆ అవమానాలు పోయి సంతోషం నీకు వస్తుంది. ప్రభునంతులరా, అలాగు నువ్వు తయారు కావాలి, అలాగు నువ్వు సిద్ధపడాలి. క్రీస్తులో ఉన్నావు అనే దానికి ఇంకొక గుర్తు ఏమిటి అని అంటే, చూద్దాం దేవుని వాక్యంలో. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. గమనించండి, క్రీస్తులో ఉన్నవారు అంటే లోపల ఉన్నవారు, అలాగే క్రీస్తుకు బయట ఉన్న వారికి తేడా ఏంటి అని అంటే, నీవు వాక్యం విన్నావనుకో, ఆ వాక్యాన్ని నమ్ముతావు అంతే. ఆ వాక్యాన్ని నమ్ముతావు, ఇంకా ఏమాత్రం డౌట్ రాదు ఇక నీకు. దేవుని వాక్యం ఇలాగ చెప్పింది, నేను నమ్ముతున్నాను అని నమ్ముతావు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తావు చూడు, ఆ ప్రార్థన నువ్వు నమ్ముతావు. నేను ప్రార్థన చేశాను, ప్రభు నాకు సహాయం చేస్తాడు, నమ్ముతావు నువ్వు.
అంటే నువ్వు వాక్యం విన్నా ఏం విన్నావో అది నమ్ముతావు, నువ్వు ప్రార్థన చేసినా ఏమని దేవుణ్ణి అడిగావో అది నమ్ముతావు. దేవుడు నీకు అలాగే సహాయం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే నీవు క్రీస్తులో ఉన్నావని అర్థము. అంటే నువ్వు దేవుల్లో ఉంటే ఇంకంతే, ప్రభు మాట ఒకటి చెబితే జరుగుతుంది. మరియ దగ్గరకు వెళ్ళి దేవదూత ఏం చెప్పాడు? మరియా భయపడకు అన్నాడు. తర్వాత ఏం చెప్తాడని ఎదురు చూస్తుంటే ఏమన్నాడు దేవదూత? దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించావు. అంటే అక్కడ డాక్టర్స్ చెప్పలేదు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని, డాక్టర్స్ చెప్పలా, టెస్టులు చేయలే, అక్కడ రిపోర్ట్లు తీయలా, బ్లడ్ టెస్టులు లేవు, హాస్పిటల్కి అసలే వెళ్ళలా. ఆమె ఉంది ఎక్కడంటే ప్రార్థనా గదిలో ఉంది. సహోదరుడా, సహోదరి, నీవు ప్రార్థనా గదిలో ఉండి చేసే ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. నీకుండా ఇల్లంతటిలో కూడా శ్రేష్టమైనది ప్రేయర్ రూమ్, ప్రార్థనా గది. ఈ మరియా తన గదిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే మరియతో చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించావు. వెంటనే ఆమె అన్న మాట ఏమిటి? ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమేన్. ప్రియులారా, క్రీస్తులో ఉన్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే దేవుని వాక్యము, దేవుని వాక్కు ఒకటి నీకు వస్తే నమ్ముతావేక. నమ్ముతావు నువ్వు. అనగా ఈ మరియా క్రీస్తులో ఉంది, క్రీస్తు లోపల ఉంది కాబట్టి ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇక సందేహం అనేది లేదు. ఇప్పుడు మరియా క్రీస్తుకు లోపల ఉందా, బయట ఉందా? ఎక్కడుంది చెప్పండి? లోపల ఉంది. ఇంకొక లేడీని చెబుతాను. లేడీని చెప్పినప్పుడు లేడీని చెబితేనే కంపారిజన్ బాగుంటుంది. ఇంకొక లేడీని చెబుతా. ఆమెకు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంటి వారిని తీసుకొని నీ ఊరు వదిలిపెట్టి, నీ ఇల్లు వదిలిపెట్టి ముందు ఊరు నుండి బయటకు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఊరిలో నుండి బయటకు వెళ్ళు. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నువ్వు ఒకవేళ ఈ పని చేస్తావేమో, ఈ పని మాత్రం చేయబాకు. ఏ పని అంటే, నువ్వు వెళ్ళిన దాన్ని ముందుకు చూసుకుంటా వెళ్ళు, కానీ వెనక్కి తిరిగి మాత్రం అసలు చూడొద్దు. నువ్వు వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. నువ్వు ముందుకు చూసుకుంటానే వెళ్ళిపో, క్షేమంగా ఉంటావని చెప్పాడు దేవుడు ఈ లేడీకి. ఈ లేడీ పేరు మీరు చెప్పాలి ఇప్పుడు. అబ్బా దేవా, వాక్యం ఫలిస్తుంది, మీకు వందనాలయ్యా. చెప్పలు కొట్టండి ఒకసారి అందరూ. ఏ లేడీ ఏమా? లోతు భార్య. సరే, పిల్ల జల్లని మొత్తాన్ని తీసుకొని, జల్లంటే పిల్లే మళ్ళీ, పిల్ల జల్లని తీసుకొని అలాగ వెళుతూ 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 ఊరంతా దాటి, ఆ ఊరు బయట ఒక బోర్డర్ ఉంటుంది. ప్రతి ఊరికి ఒక బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ పేరు పొలిమేర. ఆ బోర్డర్ దాటేటప్పుడు ఆమె అనుకుంది, ఆఖరిగా ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అనుకుంది. దేవుడేమన్నాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. ఏమేమనుకుంది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం, ఏమైందిలే అనుకొని
అలాగూ చూస్తూ చూస్తూ ఒక్కసారి అలా చూసింది. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉప్పు స్తంభం అయిపోయిందంటండి. ఒక స్తంభాన్ని తయారు చేయాలంటే ఎంత టైం పట్టింది, కానీ దేవునికి ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అంటే సెకండ్లో మళ్ళీ 60వ వంతు, అంత ఆ క్షణంలో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇంకో విషయం చెప్పేదా, ఆ ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉంది. నేను కూడా చూసి వచ్చేదాన్ని. దాన్ని అంటే లోతు బారిని అంటలేదు, నేను ఆ స్తంభాన్ని చూసి వచ్చా. ఇప్పుడు చెప్పండి, ఏమో క్రీస్తు లోపల ఉందా బయట ఉందా అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు బయట ఉన్న వాళ్ళు చేసే పనులు ఏంటంటే చెప్పింది చేయరు, మిగిలినవన్నీ చేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చప్పట కొట్టండి అట్టేటోళ్ళు. అది ఈ కొట్టిన వాళ్ళంతా బ్యాచ్. వీళ్ళు చెప్పింది చేయరు, మిగిలినవన్నీ చేస్తారు. ఏబాయ్ అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళి వస్తారు. ఇది చేయబ్బాయనంటే అది చేయరు. వాళ్ళకి ఇష్టమైనది చేస్తారు, ఇష్టమైన చోట్లకి వెళ్తారు. సహోదరుడా సహోదరి, దేవుని వాక్యంలో ఉంది, ఏమని ఉంది అక్కడ? 6వ వచనం, అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడుగవలెను, విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల పోలి ఉండును. అంటే ఇక్కడ విశ్వాసము వర్సెస్ సందేహము. చెప్పండి అందరూ, విశ్వాసము వర్సెస్ సందేహము. అంటే క్రీస్తు లోపల ఉన్న వారికి విశ్వాసం ఉంటుంది, క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళకి సందేహము, అనుమానం ఉంటుంది. నీకు అనుమానాలు పెరిగినాయి అని అంటే, దేవుని సేవకుడు చెప్పిన మాట నువ్వు నమ్మట్లేదంటే, వాక్యం చెప్పిన మాట నువ్వు నమ్మట్లేదంటే నువ్వు క్రీస్తుకు బయట ఉన్నావు. దేవుని వాక్యాన్ని నమ్ముచు వాక్యం ఏం చెబితే అదే చేద్దామని అని అనుకుంటున్నావంటే నీవు క్రీస్తు లోపల ఉన్నావు. ఈ ఇద్దరు స్త్రీలలో మరియా లోపల ఉంది, లోతు భార్య బయట ఉన్నది. లోపల ఉన్నప్పుడు మరియ గర్భములో నుండి యేసుక్రీస్తు వచ్చాడు, బయట ఉన్న ఆమె రాతి స్తంభంగా మారిపోయింది. ఎంత తేడా ఉందో చూడండి. ఇంకా చెప్పాలి అనంటే లోపలున్న మరియలో జీవం ఉంది, బయట ఉన్న లోతు భార్యలో నిర్జీవము ఉన్నది. ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచన చేయండి. కావున ప్రభువుని పిల్లరా, క్రీస్తు లోపలికి నువ్వు వస్తావా? క్రీస్తులో నువ్వు జీవిస్తావా? నేను మీ లోపల ఉండి మీ జీవం పొందుకుంటాను అని నువ్వు దేవునితో తీర్మానం చేస్తావా? దయచేసి అందరం లేచి నిలబడి కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుతాం. విన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నేను క్రీస్తు లోపల ఉండాలి నాయనా, నేను లోపలే బ్రతుకుతాను అని దేవుని దగ్గర మనం తీర్మానం చేసుకుందామా? అందరం లేచి నిలబడదాం ప్రియరా. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో, దేవా నేను బయట ఉండను నాయన, బయట ఉండకూడదు, నేను లోపల ఉండాలి ప్రభువా. క్రీస్తు కొరకు ఆశలు నాలో రగులుతూ ఉండాలి, దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, దేవుని పనిని చేయాలని ఆశలు నాలో ఉండాలి అని ప్రభువుని అడుగుదామా? అందరూ చేతులు, 2 చేతులు పైకి లేపి బిగ్గరగా అడగండి. నువ్వు క్రీస్తులో ఉన్నావు అని అంటే కేకలు వేసి ప్రార్థన చేస్తావు. క్రీస్తుకు బయట ఉన్న వారికి ప్రార్థన రాదు, ప్రార్థన చేయలేరు. కావున సహోదరుడా, లోపల ఉన్న బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన, మేము క్రీస్తు లోపలికి రావాలి, దేవుని లోపలికి రావాలి ప్రభువా అని. ఆ లోపల ఉన్న వారి లక్షణాలు ఎలా ఉన్నాయో మనం చూసాము కదా, ఆ లక్షణాలే నాలోనికి రావాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందరం ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ మీ హృదయాలను పరిశీలించుకుంటూ ప్రార్థన చేయండి.
ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండవద్దండి. విన్న వాక్యాన్ని ప్రార్థనలో పెట్టుకోవాలి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇన్నులో ఉన్నట్టు, దేవునిలో ఉన్నట్లు. ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను ఎక్కడున్నానయ్యా, పరీక్ష చేసుకుందాం. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ ఉన్నావు నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో? అడుగు దేవుణ్ణి, అయ్యా నేను ఎక్కడున్నానయ్యా? నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఉన్నాను, కానీ నీలో నేను లేనా, ఉన్నానా? నన్ను పరీక్షించండి ప్రభువా. ఎవరు మౌనంగా ఉండవద్దు. విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. విన్న వాక్యాన్ని ప్రార్థనలోకి తెచ్చుకో. అదిగో తప్పిపోయిన కుమారుడైతే ఒకప్పుడు బయట ఉన్నాడయ్యా, పందుల దగ్గర ఉన్నాడయ్యా, పందుల యొక్క ఆహారం తిన్నాడయ్యా. అయ్యో నేను కూడా లోకంలో ఉండి చెడు తిన్నానయ్యా అని ఒప్పుకుంటావా? లోకంలో ఉండి, పాపంలో ఉండి, లోకంలో తినే చెడు తిండి తింటున్నానయ్యా. అదిగో తప్పిపోయిన కుమారులాగా లోకంలో ఉన్నానయ్యా, నీకు బయట ఉన్నానని చెప్తావా? అడుగు, ప్రభువా నేను బయట ఉన్నానయ్యా. చిన్న కుమారుడి యొక్క ప్రార్థనని హృదయంలో తెచ్చుకో. చిన్న కుమారుడి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న కుమారుడు ఎక్కడ ఉన్నాడు? చిన్న కుమారుడు గ్రహింపుతో పశ్చాత్తాపడ్డాడు. గ్రహింపుతో పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా ప్రభువా నన్ను దర్శించండి నాయనా, నేను పందులు పట్టు తింటున్నానయ్యా. అయ్యో నేను పందులు పట్టు తిని బ్రతుకుతున్నానయ్యా అని ఎలాగా పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పశ్చాత్తాపడతావా? అవునయ్యా నేను బయట ఉంటున్నాను, బయట తిరుగుతున్నాను, లోపలికి రావటం లేదయ్యా. నీ వాక్యం నా హృదయంలోనికి రానివ్వట్లేదయ్యా. నా పాపమే కారణము. పాపాన్ని ఒప్పుకోవటం లేదు నేను. నా అవిధేతను ఒప్పుకోవటం లేదు. నా మోసాన్ని ఒప్పుకోవటం లేదు. నా తలంపులను ఒప్పుకోవటం లేదని చెప్తాం దేవునితో. అయ్యా నన్ను దర్శించండి నాయన. నన్ను దర్శించకపోతే నేను బయట వానిగానే ఉంటాను. అదిగో కుమారుడు తండ్రితో ఇంట్లో ఉన్నాడు, కానీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, కానీ దేవుని మాటలు బయట హృదయంలో లేవంట. నాయనా నేను అట్లా బయట ఉండేవాడుగా ఉండనివద్దు నాయన. బయట తిరిగేవానిగా ఉండనివద్దయ్యా. నీ మాటలు నా హృదయంలోనికి రానివ్వండి. నీ మాటలు నా హృదయంలో రాని. ప్రార్థన చేద్దాం. పురుషులు కూడా ప్రార్థన చేయట్లా, ప్రార్థన చేయాలి. నువ్వు సరైన ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దేవునిలోనికి వస్తారు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పశ్చాత్తాపడు. ప్రభువా అయ్యో నేనే బయట ఉన్నానయ్యా, నా బిడ్డలు ఇంకా దూరంలో ఉన్నారని చెప్పు. నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ కుమారుడు ఎక్కడున్నాడు? నీ కుమార్తె ఎక్కడున్నది? దేవునిలో ఉన్నదా? దేవునికి బయట ఉన్నదా? నీవు దేవునిలోనికి వస్తే, నీవు దేవుని మాటలోనికి వస్తే, దేవుని వాక్యంలోనికి నీవు వస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు పశ్చాత్తాపడి నా ప్రభువు దగ్గర నీ పాపములను ఒప్పుకుంటే నువ్వు దేవునిలోనికి వస్తావు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను దర్శించండి నాయన. నీకేం ప్రార్థన రాకపోతే ప్రభువా నన్ను దర్శించమని ప్రార్థన చేయి. నా బ్రతుకు మార్చమని ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఎవరు మౌనముగా ఉండవద్దు. సహోదరుడా సహోదరి, నీకు ప్రార్థన రాకపోతే అయ్యా నన్ను దర్శించండి అయ్యా. చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డట్లు ఆ పశ్చాత్తాపం దయచేయండి. ఆ పశ్చాత్తాపాన్ని ఇవ్వండి నాయన. బయట వాడిగా ఉండనివద్దు. నాకు నువ్వు గ్రహింపునివ్వమని అడుగుదాం. ప్రియ యవనస్తుడా, యవనరాలా, ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు? దేవునిలో ఉన్నావా? దేవుని వాక్యమునకు బయట ఉన్నావా? అడుగు దేవునికి. ఒకవేళ నువ్వు బయటే ఉంటున్నావేమో, చెడు చూపుల్లో ఉంటున్నావేమో, చెడు తలంపుల్లో ఉన్నావేమో, లోకంలో ఉన్నావేమో, లోక ఇచ్చల్లో ఉన్నావేమో, పాపానికి చేరువుగా ఉన్నావేమో, అడుగు దేవుని. అయ్యా
నాకు లోకంతో వద్దు నాయనా, నీతో ఉంటే నాకు మేలు, నీలో ఉంటే నాకు మేలు, నీతో ఉంటూ నాకు మేలు అని చెప్పు. యవనస్తుడా, యవనరాలా, మీ తలలు కిందకు వంచటం కాదండి, నీ తలలు పైకెత్తు, ప్రభు వైపు చూపించు. ప్రభు వారు నీ ప్రార్థనలకు ఇస్తాడు. నీ తల పైకెత్తు సహోదరి, పైకెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నేను బయటగా ఉంటున్నాను నాయన, నా బ్రతుకు బయటగానే ఉంటుంది నాయన, శాపగ్రస్తమైన జీవితంలో ఉంటున్నాను నాయన, శాపగ్రస్తమైన బ్రతుకులో నా బ్రతుకుంటుంది, నా కుటుంబమే శాపగ్రస్తమైంది, నా బిడ్డల జీవితాలు శాపగ్రస్తమని దేవునితో చెప్తాం.